అత్యంత శక్తివంతమైన దేవుడు, అత్యంత ప్రభావవంతమైన దేవుడు మానవుని వెతుకుంటూ వచ్చాడు. దేవుడు చాలా గొప్ప అన్వేషి. ఆయన సృష్టిని చేసిన తర్వాత మొదటగా తనను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే, మానవునితో సహవాసం కలిగి ఉండడానికి, మానవునికి అందుబాటులో ఉండడానికి, మానవుణ్ణి వెతకడానికి. కానీ దురదృష్టవశాత్తు మానవుడు దేవుణ్ణి చూడలేకపోయాడు, దేవుణ్ణి కనుగొనలేకపోయాడు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. దేవుడు ఏమంటాడంటే, మీరు నన్ను చూడాలి అంటే ప్రకృతిలో మీరు నన్ను చూడవచ్చు. మీరు నా గురించి వినాలి అనుకుంటే చరిత్రలో నా గురించి మీరు వినవచ్చు. మీరు అనుభూతి చెందాలి అంటే కొన్ని సంఘటనల ద్వారా మీరు నన్ను అనుభూతి చెందవచ్చు. అలాగే నా గురించి తెలుసుకోవాలి అంటే మీరు క్రీస్తు ద్వారా తెలుసుకోవచ్చు. దేవుని యొక్క ఉత్తమమైన ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని యొక్క గుణగణాలని పరిపూర్ణంగా ఆయన కొనసాగించారు. అది ఏంటి అంటే మనుష్యుని వెతకటం. ఆయన చెప్తారు, నేను తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి వచ్చాను అని చెప్తారు. అనేక సార్లు ఆయన పాపుల ఇంటికి ఒక అతిథిగా వెళ్ళారు, వారింటికి రక్షణను అనుగ్రహించారు. ఈరోజు దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మనము దేవుణ్ణి చూడగలిగితే మన హృదయాలకు గొప్ప ఆనందం కలుగుతుంది, మనం ఆశీర్వదించబడుతుంది. దేవునితో సహవాసము కంటే మించినది ఏదీ లేదు. ఈరోజు ఆయనను చూడాలి అనుకుంటే ప్రకృతిలో ఆయనను చూద్దాం, చరిత్రలో ఆయన గురించి విందాం, అలాగే సంఘటనలో, మన జీవిత సంఘటనలలో ఆయన గురించి అనుభూతి చెందుదాం. యేసుక్రీస్తు ద్వారా ఆయన గురించి లోతుగా తెలుసుకుందాం, మన జీవితాలు ధన్యం చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. క్రైస్తవ